ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని జనౌషధి దుకాణాలను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది పునరుజ్జీవ సంకల్పయాత్ర చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ పరీక్షల కోసం ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ను నిర్వహించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులను ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పండుగల నేపథ్యంలో భారతీయ రైల్వే ఈ రోజు నుంచి 124 ప్రత్యేక రైళ్లను నడపనుంది. వార్తల వివరాలు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని జనౌషధి దుకాణాలను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి అభివృద్ధిపై సంబంధిత అధికారులతో కలిసి కేంద్ర మంత్రి గత రాత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గుంటూరు చుట్టుపక్కల 27 ఉన్నాయి అర్బన్ హెల్త్ సెంటర్స్. వీటిల్లో ల్యాబ్స్ ఉన్నాయి, డాక్టర్స్ కూడా ఉన్నారు. ఎక్కువ మంది ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్లే విధంగా చేసి అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవునవి గానీ లేదా ఇంకా ఎక్కువ క్రిటికల్ గా ఉన్న వాటిని జీజీహెచ్ కి వచ్చే విధంగా ఒక మెకానిజం బిల్డ్ చేయాలనుకుంటా ఉన్నాం. జన ఔషధి మెడికల్ షాప్స్ గుంటూరు జనరల్ హాస్పిటల్ కి సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి అడిషనల్ షాప్స్ వచ్చే విధంగా ఒకటి చేద్దాం అనుకున్నాం. సిస్టమేటిక్ గా అధ్యయనం చేస్తూ అదే విధంగా సాహో అంటే సేఫ్టీ, ఏ అంటే ఎఫెక్షనేట్, హెచ్ అంటే హెల్దీ, ఓ అంటే ఆర్గనైజేషన్, అంటే క్లీన్ గా ఉంటూ అంతా ఆర్గనైజ్ చేసుకుంటూ సిస్టమేటిక్ గా గుంటూరు జనరల్ హాస్పిటల్ ని అద్భుతంగా చేసేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్రంలో క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ నిర్వహించనున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్కు సంబంధించిన గోడ పత్రిక, కరపత్రాలను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందస్తు జాగ్రత్తలు, పరీక్షల ద్వారా క్యాన్సర్ను నివారించవచ్చన్నారు. 9 మాసాల పాటు ప్రభుత్వం నిర్వహించనున్న ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పేర్కొంటూ, 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెరుగుతున్న క్యాన్సర్ రోగుల్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడం కోసం, దానికి అనుగుణంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ అవగాహన దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. 2022లో గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ తన నివేదికలో ప్రపంచవ్యాప్తంగా 19.9 మిలియన్, అంటే దాదాపు 2 కోట్ల మంది క్యాన్సర్ మహమ్మారి బారిన పడ్డారని, అదేవిధంగా దేశంలో కూడా 14,10,000 మంది ప్రతి ఏటా కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్న విషయాన్ని చెప్పడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది పునరుజ్జీవ సంకల్పయాత్ర చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఈ రోజు ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ అధికారులతో యాదగిరిగుట్ట అభివృద్ధిపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం వలిగొండ మండలం సంగెం గ్రామానికి చేరుకుని మూసీ పరివాహక ప్రాంత రైతులతో కలిసి పాదయాత్రగా భీమలింగం, ధర్మారెడ్డి కాలువను సందర్శిస్తారు. పలువురు రైతులతో ముఖాముఖిలో పాల్గొని అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట రిటైల్ ధరకు మించి మద్యం విక్రయించే దుకాణాలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఎక్సైజ్ శాఖ సిబ్బందితో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్ణీత ధర కంటే అధికంగా విక్రయించే దుకాణాలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల వ్యసన నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. పండుగల నేపథ్యంలో ప్రయాణికులకు తిరుగు ప్రయాణ సౌకర్యార్థం భారతీయ రైల్వే ఈ రోజు నుంచి 124 ప్రత్యేక రైళ్లను నడపనుంది. అలాగే రానున్న 3 రోజుల్లో సుమారు 476 రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. కాగా గత 36 రోజుల్లో 4,521 రైళ్లలో 65 లక్షల మంది ప్రయాణం చేశారని రైల్వే శాఖ వెల్లడించింది. భారతీయ రైల్వేలో బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లకు 6,85 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారని తెలిపింది. ఈ నెల 4వ తేదీన ఒక్క రోజులో 3 కోట్ల మంది ప్రయాణికులను రైల్వే శాఖ గమ్యస్థానాలకు చేర్చిందని వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
గుంటూరు జిల్లాలో ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా జయంతి ఉత్సవాల్లో నిన్న మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ క్షేత్రాల్లో డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగుమందుల పిచికారీ తీరును పరిశీలించిన మంత్రి వ్యవసాయ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న డ్రోన్ పైలట్లతో డ్రోన్ల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ ఆచార్య ఎన్జీ రంగా గారి 124వ జయంతి ఉత్సవాల్ని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరుపుకున్నాం. వ్యవసాయ శాఖ చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రజల ఆమోదంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శాఖకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు టెక్నాలజీని అందిపుచ్చుకొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ డ్రోన్ ద్వారా వ్యవసాయం చేసే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ చర్యల గురించి ప్రశ్నిస్తుంటే తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని అన్ని మార్కెట్ యార్డులను ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో పత్తి, ధాన్యం కొనుగోలుపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డుల్లో రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పత్తి సేకరణపై సమగ్ర వివరాలు అందించే విధంగా వెబ్ పోర్టల్ తయారు చేశామని, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు వరితో పాటు పత్తి కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని అధికారులకు మంత్రి సూచించారు. వైద్య చికిత్సలో కీలక పాత్ర పోషిస్తున్న రేడియాలజీ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. జర్మనీ దేశానికి చెందిన విల్ హెల్మ్ రాంట్ జెన్ అనే శాస్త్రవేత్త 1895 సంవత్సరం నవంబర్ 8వ తేదీన ఎక్స్ కిరణాలను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒక సందర్భంలో రాంట్జెన్ కాథోడ్ కిరణాలను పరిశోధించేప్పుడు ఎక్స్రే కిరణాలను కనుగొనడంతో రేడియాలజీ వైద్య చికిత్సకు అంకురార్పణ జరిగింది. వ్యాధి నిర్ధారణలో ప్రస్తుతం ఎక్స్రే నుండి డిజిటల్ ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి ఇమేజింగ్ పరికరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వాతావరణం. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో, తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా బాలబాలికలకు నాణ్యమైన భోజనంతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్ విజయప్రతాపరెడ్డి తెలిపారు. బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా చీరాలలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా ఆయన నిన్న తనిఖీ చేశారు. అనంతరం విజయప్రతాపరెడ్డి మాట్లాడుతూ పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించినప్పుడే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని అన్నారు. అప్పుడే వారు చదువుపై ఎక్కువ శ్రద్ధ కనబరిచే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం రూపొందించిన పథకాలు ప్రజలకు అందజేయడంలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని విజయప్రతాపరెడ్డి సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ పామ్ రైతులకు తగిన మద్దతు ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయిల్ పామ్ రైతులు, ఆయిల్ ఫెడ్, ఉద్యాన శాఖ అధికారులతో మంత్రి నిన్న సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో మరిన్ని జనౌషధి దుకాణాలను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈరోజు మూసీ పరివాహక ప్రాంతంలో మూసీ నది పునరుజ్జీవ సంకల్పయాత్ర చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ పరీక్షల కోసం ప్రత్యేక క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ను నిర్వహించనున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణలోని అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డులను ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. పండుగల నేపథ్యంలో భారతీయ రైల్వే ఈ రోజు నుంచి 124 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.